వన్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరాటి గోపిని. ఫ్రెండ్స్, ఈరోజు కరాటీలో ఫస్ట్ కట ఎలా ఉంటుంది ఏంటన్నది ఫస్ట్ బేసిక్ కరాటీలో ఫస్ట్ బేసిక్ కరాట ఎలా ఉంటుంది ఏంటన్నది చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, చూసి మీరు కూడా ఇంటికాడ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఖచ్చితంగా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. బెల్ ఆన్లో పెట్టండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనం కరాటే నేర్చుకునే ముందు ఏ మూమెంట్ చేసినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న వార్మప్ కింద ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకుని చిన్న మూమెంట్ చేసుకుని అందులో లోయర్ బ్లాక్ మిడిల్ పంచ్ చేసుకుని ఫస్ట్ కట్ ఎలా ఉంటుంది ఏంటన్నది చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్రీ ఎక్సర్సైజ్ చేసుకోండి, బాడీ ఫ్రీ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకుని తర్వాత స్టెప్కి వెళ్దాం ఫ్రెండ్స్. వార్మప్ చూడండి ఫ్రెండ్స్. సైడ్ జాక్, సైడ్స్, జిగ్ జాగ్, హిప్ టర్న్, జాగ్, హిప్ టర్న్, జాగ్, స్టాప్. హాయ్ ఫ్రెండ్స్, నెక్ ఎక్సర్సైజ్ అంటే నెక్ స్ట్రాంగ్ అవడానికి అండ్ ఫిజికల్గా నెక్ ఫిట్గా ఉంటుంది. ఫస్ట్ లెఫ్ట్ 1 2 3 4 5 6 7 8 9 10. Next, add down, up, down, up, down, up, down, up, down, up. ఇప్పుడు head rotation 1 right side 1 2 3 4 5 6 7 8 9 10. Next, reverse 1 2 3 4 5 6 7 8 9 10. ఐస్ ఫస్ట్ ఐస్ ఫ్రీ అవడానికి చేయాలి ఇవి. రైట్ సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. ఐస్ ఫ్రీ అవడానికి చేయాలి ఇవి. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఐస్ రొటేషన్ 1 2 3 4 5 6 7 8 9 10. Next, reverse 1 2 3 4 5 6 7 8.
హాయ్ ఫ్రెండ్స్, ఇది మౌత్ ఎక్సర్సైజ్ ఫ్రెండ్స్. ఇది మౌత్ ఎలా చేయాలి ఏంటనేది మౌత్కు నోటికి మంచిది, నెక్ మంచిది ఫ్రెండ్స్. ఇది 1 2 3 4 5 హాయ్ ఫ్రెండ్స్, లెగ్ డిస్టెన్స్ పెట్టండి ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత సైడ్స్ చేసుకోండి. ఓకే, హ్యాండ్స్ ఫ్రీ చేసుకోండి ఫ్రెండ్స్. రివర్స్, రిస్ట్, రివర్స్, హ్యాండ్స్ ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్. 1 2 3 4 5 6 and shoulder catch. Move forward. 1 2 3 4 5 and back forward. 1 2 3 4 5. Hands free. Okay, sides. 1 2. Body straight konda friends. 3 4 5 6 7 and hands bend front side. 1 front bend and back up. 2 3 4 5 6 అండ్ బ్యాక్ సైడ్ అంటే ఫుల్ బెండ్ అవ్వాలి. బెల్ట్ ఎబో. 1 ఒక్కసారి బెండ్ అయ్యి ఫ్రెండ్స్ ఎలకత్తలుగా పడుకుని ఒక్కసారి ఇది బ్యాక్ సైడ్ అండ్ 2 హ్యాండ్స్ సాలిడ్ డిస్టెన్స్లో పెట్టి ఫుట్ చేసి బ్యాక్ బెండ్ అవుతాయి ఫ్రెండ్స్. అండ్ బ్యాక్ పెయిన్ కానీ బ్యాక్ ఎన్నుపూస నిప్పు కానీ ఎన్నుపూస ఫిట్గా ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ పెయిన్ కానీ రాదు, ఏది రాదు. ఫిజికల్గా ఫిట్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. బెండ్ అవ్వడం కానీ పెయిన్ రావడం కానీ ఉండదు. బ్యాక్ ఎన్నుపూస ఇలా ఫుట్ చేయడం వల్ల మంచి ఫిట్గా ఉంటుంది. నడు నొప్పి గట్ట ఉండదు ఫ్రెండ్స్. దీన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా చేస్తున్నాను చూడండి. 3 4 5 స్టమక్ ఎక్సర్సైజ్. ఇది స్టమక్ చాలా ఫిట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది స్టమక్.
1 2 3 4 5 6 7 నెక్స్ట్ అబ్డమెన్స్ ఫ్రెండ్స్ అండ్ స్టమక్ 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 Infirm black. Okay friends, Infirm black. 1 2 3 4 5 6 7 8 9 10 Infirm black. Infirm black అది కరాటీలో. నెక్స్ట్ outer black 1 and change, 2 and change, 3 and change, 4 and change, 5 and change, 6 and change, 7 and change, 8 and change, 9 and change, 10 and change friends. Next close legs up. ఇప్పుడు ఫ్రంట్ కిక్ అంటే మేగిరి, చైనీస్ లాంగ్వేజ్లో మేగిరి అంటారు. ఇది ఫ్రంట్ కిక్ ఫ్రెండ్స్. ఇది రైట్ లెగ్ బ్యాక్ చేసుకుని హాఫ్ స్టాండ్ వేసుకుని రైట్ లెగ్ బ్యాక్ చేసుకుని కిక్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఎవరైనా మీదకి అటాక్ చేసినప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకుంటాకే డిఫెన్స్ అనమాట. కేవలం మీరు డిఫెన్స్ చేయడానికి మాత్రం ఆపదలు ఉన్నప్పుడు మాత్రం చేసుకోవాలి, ఇది ఉపయోగించుకోవాలి. అంతేగాని ఎలా పడితే అలాగ ఉపయోగించేది కాదు. ఇది లోయర్ స్టాండింగ్ రైట్ లెగ్ బ్యాక్ చేసుకుని కిక్ చేస్తారు ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. రైట్ లెగ్ బ్యాక్ చేసుకోవాలి, చేసుకుని ఫ్రంట్ కిక్ గార్డింగ్ పెట్టుకోవాలి. గార్డింగ్ పెట్టుకుని బాడీ స్ట్రైట్గా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 leg change. 1 2 3 4 5 6 7 8 9 10 leg change. ఇది ఓన్లీ స్టమక్ అంటే నెక్ డౌన్, బెల్ట్ ఎబోవ్. ఈ స్టమక్లోకి ఫ్రంట్ కిక్ ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా ఫ్రంట్ కిక్ అండ్ స్టమక్లోకి వస్తుంది కిక్. అది ఫ్రంట్ కిక్
స్టాప్ చేయి. కాంబినేషన్ లోయర్ బ్లాక్ మిడిల్ ఫ్రాంచ్ చూడండి అబ్జర్వేషన్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇది లోయర్ బ్లాక్ మిడిల్ ఫ్రాంచ్ ఈ కాంబినేషన్ ఫస్ట్ కట్టలో కలుస్తుంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూడండి. ఇదిగో 1 లోయర్ బ్లాక్ 2 మిడిల్ ఫ్రాంచ్ 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 1 లోయర్ బ్లాక్ 2 మిడిల్ ఫ్రాంచ్. ఇది 2 కౌంట్ కింద చేసాం ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్గా 1 కౌంట్ చేయాలి. 1 2 3 4 5 హ్యాండ్ చేంజ్. ఈసారి ఇది 2 కౌంట్ చేస్తాం ఫ్రెండ్స్. మళ్ళీ 1 1 2 1 2 1 2 1 2 1 2 1 2. ఇది డైరెక్ట్ 1 కౌంట్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్ ఫ్రెండ్స్. అక్కడ ఉండు, ఆపు. హాయ్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇది మీకోసం ఖచ్చితంగా 1 అవర్ చేశాను క్లాస్. ఇది 1 అవర్ ఫస్ట్ నుంచి అంటే స్టార్టింగ్ కరాటే ఎలా స్టార్ట్ చేస్తారో ఎక్కడ ఫస్ట్ కట్ట దాకా 1 అవర్ చేశాను. అంటే పంచెస్ అండ్ బ్లాక్లు అండ్ ఫస్ట్ కట్ట అంటే ఫస్ట్ బేసిక్ అనమాట. కరాటీలో ఫస్ట్ బేసిక్ ఎలా ఉంటుంది ఏంటన్నది చేసి చూపించాను ఫ్రెండ్స్. ఇది 1 అవర్ వచ్చింది క్లాస్ ఖచ్చితంగా. ప్లస్ బాయ్స్తో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాల్సింది గర్ల్స్ అంటే లేడీస్. అంటే ఈ రోజుల్లో సిచ్యువేషన్స్ లేడీస్ మీద అరాచకాలు చేయడం, ఏడిపించడం, టీజింగ్ ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా లేడీస్ మీరు ఎక్కడికైనా మీ ఇన్స్టిట్యూట్ అంటే ఎక్కడైనా కరాటే ఇన్స్టిట్యూట్ వెళ్ళి నేర్చుకున్నా పర్లేదు. ఆన్లైన్లో చాలామంది యూట్యూబ్లో కరాటే మాస్టర్స్తో చాలామంది మాస్టర్స్ క్లాసులు చెప్తున్నారు. ఆ క్లాసులు ఫాలో అయ్యి ఇంటికాడ ప్రాక్టీస్ చేసినా పర్లేదు. చేసి అంటే డైలీ కంటిన్యూగా 1 అవర్ హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేసి ఖచ్చితంగా మీరు ఫిట్గా అంటే బాడీ ఫిజికల్గా ఫిట్గా మైండ్ వర్క్ చేసుకుని మైండ్ షార్ప్నెస్గా పనిచేస్తుంది. అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అంటే మిమ్మల్ని మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని మీరు కాపాడగలుగుతారు. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఆత్మరక్షణ కోసం మాత్రం ఈ కరాటే నేర్చుకుంటారు ఫ్రెండ్స్. ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేసేది కాదు. ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఖచ్చితంగా లేడీస్ ఎంతమంది అయితే చూస్తున్నారో ఖచ్చితంగా చూసినా ఎక్కడన్నా నేర్చుకునే ఇన్స్టిట్యూట్లో ఉన్నా అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేర్చుకుని మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి బెల్ ఆన్లో పెట్టండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, చూసి మీరు నేర్చుకుని లేడీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజుల్లో ఖచ్చితంగా నేను చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది లేడీస్ కోసం. ఫస్ట్ లేడీస్ నేర్చుకోండి. లేడీస్ నేర్చుకుని సెల్ఫ్ డిఫెన్స్ అంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ ఆత్మరక్షణ కోసం ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా చూసి ఖచ్చితంగా మీకు ఎలాగుంది ఏంటనేది కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. 2 3 4 5 6 7 8. ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ బెండ్ అవుతాం ఫ్రెండ్స్. ఓన్లీ బాడీ మాత్రమే బెండ్ అవ్వాలి. అండ్ బెండ్ 1 లెగ్స్ 2 బెండ్ అవ్వకూడదు. 2 3 4 5 6 7. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ బెండ్ అవుతాం ఫ్రెండ్స్. అండ్ బెండ్ అయ్యేటప్పుడు లెగ్స్ 2 బెండ్ అవ్వకూడదు. ఓన్లీ బాడీ మాత్రమే బెండ్ అవ్వాలి. అండ్ పూర్తిగా బెండ్ అయ్యి 2 హ్యాండ్స్ కూడా అండ్ 2 లెగ్స్ పైన బెండ్ అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. 1 2
3 4 5 6 ఫ్రెండ్స్ రైట్ లెగ్ బ్యాక్ చేయండి ఫ్రెండ్స్. రైట్ లెగ్ బ్యాక్ చేసి గార్డింగ్ పెట్టండి. ఫస్ట్ రైట్ లెగ్ రీచ్ చేయండి ఫ్రెండ్స్. గార్డింగ్ పెట్టండి. 1 2 3 4 5 left 1 2 3 4 5 inner to outer 1 2 3 4 5 inner to outer, outer to inner 1 2 3 4 5 leg change 1 2 3 4 5 leg raising sides 1 2 3 4 5 6 leg change 1 2 3 4 5 సో ఇప్పుడు మనం పుషప్ చేస్తున్నాం ఫ్రెండ్స్. 1 2 3 4 5 ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం పుషప్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ పుషప్ చేయడం వలన మన హ్యాండ్లో మజిల్స్ తయారయ్యి రిస్ట్ స్ట్రాంగ్గా ఉండి హ్యాండ్ ఫిట్గా ఉంటుంది అండ్ హ్యాండ్లో పవర్ పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇది పుషప్ చేయడం వలన దీన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాను చూడండి. తయారయ్యి రిస్ట్ స్ట్రాంగ్గా ఉండి హ్యాండ్ ఫిట్గా ఉంటుంది అండ్ 1 2 3 4 5 చాలా జాగ్రత్తగా చేయాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాను చూడండి. చేంజ్ దీన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాను చూడండి. హ్యాండ్ ఫిట్గా ఉంటుంది అండ్ పవర్ 1 2 3 4 5 హాయ్ ఫ్రెండ్స్. హ్యాండ్స్ ఫ్రీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రీ ఎక్సర్సైజులు చేంజ్ దీన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాను చూడండి. One,
2, 3, 4, 5. నెక్స్ట్ రివర్స్ చేంజ్. దీన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాను చూడండి. వన్, 2, 3, 4, 5. స్ట్రెచ్ఫుల్ బాడీ స్ట్రైట్గా ఉండడానికి ఖచ్చితంగా ఈ ఎక్సర్సైజ్ చేయండి. బాడీ బ్యాక్ పెయిన్ కట్ట ఏమి ఉండదు, బాడీ ఫిజికల్గా ఉంటుంది. ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. అండ్ బెల్ట్ ఎబో టర్న్ అవ్వాలి. 1 అండ్ బ్యాక్ చూడాలి. ఓకే ఫాస్ట్గా 1. ఓకే 2. చూడండి ఫ్రెండ్స్ ఎలా టర్న్ అవుతున్నాను. బెల్ట్ ఎబో లెగ్స్ రెండు స్ట్రైట్గా ఉండాలి. 3, 4 బ్యాక్ చూడాలి. 5, 6, 7, 8, 9, 10 అప్. ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఒకసారి క్యాచింగ్ పెట్టిన తర్వాత లెగ్స్ క్లోజ్ చేసి అండ్ నీస్ రొటేషన్ అండ్ ఫుట్స్ రెండు రొటేషన్ చేయాలి. 2 hands 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అప్. లెగ్ డిస్టెన్స్ పెట్టాలి అండ్ షోల్డర్ డిస్టెన్స్లో ఉంచాలి ఫ్రెండ్స్. షోల్డర్ డిస్టెన్స్ ఉంచిన తర్వాత లెగ్స్ ఫ్రీ చేసుకోవాలి ఫ్రెండ్స్. లెగ్స్ ఫ్రీ చేసుకుంటాం అంటే 2 legs 1 లెగ్ ఫ్రీ అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4 and sides 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Close legs. ఇది ఫ్రంట్ ఫస్ట్ కరాటీలోనే ఫస్ట్ బేసిక్ ఫైట్ బేసిక్ అన్నమాట. ఫ్రంట్ కిక్ చేసి ఫ్రంట్ ఎవరైనా వస్తే ఫ్రంట్ కిక్ చేయడము, సైడ్ ఎవరైనా వస్తే సైడ్ కిక్ చేయడము. ఓకే ఇద్దరు అటాక్ చేస్తే ఆ ఇద్దరిని ఎలా డిఫెండ్ చేయాలి, ఎలా అటాక్ చేయాలి అనేది చెప్తున్నా. చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ కిక్, ఫస్ట్ ఫ్రంట్ కిక్ అంటే మేగిరి ఫ్రంట్ కిక్ అనమాట. తర్వాత సైడ్ కిక్. ఓకే ఫ్రెండ్స్ ఒకసారి ఫ్రంట్ కిక్ ఎలా చేయాలి, సైడ్ కిక్ ఎలా చేయాలి అనేది చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ 1 front kick, 2 side kick, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 1, 2, 3, 4, 5, 6. Leg change.
స్ట్రైట్గా ఉండాలి ఫ్రెండ్స్. బాడీ స్ట్రైట్గా ఉండాలి. బాడీ స్ట్రైట్గా ఉండి ఫుట్ సైడ్ స్ట్రైట్గా ఉండాలి. 1 and 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4. ఇది ఖచ్చితంగా ఫ్రెండ్స్ కిక్స్ అంటే 5 to ఇద్దరు అటాక్ చేస్తే 1 ఫ్రంట్ కిక్ చేయాలి, 2 సైడ్ కిక్ చేయాలి. ఖచ్చితంగా ఇది బేసిక్ ఫైట్ మూమెంట్లో తెలియాలి. ఈ రెండు ఖచ్చితంగా ఫైట్ చేయాలి. నేను ఇప్పుడు చెప్పిన ఎక్సర్సైజులు అన్నీ ఫిజికల్ అండ్ మార్షల్ ఆర్ట్స్లో ఫస్ట్ బేసిక్, ఫస్ట్ కట, ఫస్ట్ కిక్స్, ఫస్ట్ పంచెస్, ప్రతిది కూడా ఖచ్చితంగా చేసినవి. ఇది 1 hour క్లాసు కేవలం చేశాను. ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఫాలో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చూడండి ఒకసారి, ఇది స్టమక్కి సంబంధించిన ఎక్సర్సైజ్. గట్టి బాడీ పార్ట్ అంతా, కొవ్వు పట్టిన పదార్థం అంతా, ఈ కొవ్వు పట్టిన బాడీ అంతాని ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల అండ్ బాడీ ఫ్లాట్ అంతా పోయి బాడీ ఫిట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఎక్సర్సైజ్. ఈ స్టమక్ ఎక్సర్సైజ్ ఎలా ఉంటుంది ఏంటన్నది ఒకసారి నేను చేసి చూపిస్తాను. నేను ప్రతిదీ మీకు చెప్పేది, ప్రతిదీ నేను చేసి మీకు చూపిస్తున్నాను. ఖచ్చితంగా మీరు అదే క్రమ పద్ధతిలో మీరు నేర్చుకోవాలి, చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు డెఫినెట్గా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఒకసారి చూసి నేర్చుకోండి. ఇది ఖచ్చితంగా డైలీ, అంటే ఒకరోజు నేర్చుకున్నాము వదిలేసామన్నది కాకుండా డైలీ మీరు ఒక 1/2 hour 1 hour ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఫిట్గా అండ్ పవర్గా స్ట్రాంగ్గా ఉంటారు, మెంటల్గా అండ్ ఫిజికల్గా. ఖచ్చితంగా చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఎక్సర్సైజ్, స్టమక్ ఎక్సర్సైజ్ ఎలా చేస్తున్నాను ఏంటన్నది. రిలాక్స్ అవ్వాలి. 2 hands హెడ్ కింద పెట్టుకోవాలి, లెగ్స్ 2 గాల్లో తీసి ఒకసారి 1 2 3 4 5 6 7 8 9 10. డౌన్ ఫ్రెండ్. అండ్ డౌన్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు చేయవలసింది జస్ట్ రిలాక్స్ అవ్వాలి. 2 hands ఇలాగా ఓపెన్ చేసుకోవాలి. 2 hands కూడా 2 eyes క్లోజ్ చేసి హ్యాండ్స్ లెగ్స్ ఫ్రీగా వదిలేయాలి. చూడండి ఖచ్చితంగా ఫ్రెండ్స్, నేను ఎలాగైతే చేస్తున్నానో క్లాస్ మీరు ఖచ్చితంగా అలా చేస్తే డెఫినెట్గా మీరు నేర్చుకోవచ్చు. సపోర్టెడ్గా మీరు చూసి నేర్చుకోవచ్చు. మీరు ప్రాక్టీస్ డైలీ కంటిన్యూగా మీరు 1 hour చేయండి ఖచ్చితంగా. మళ్ళీ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, స్టమక్ సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తున్నాను చూడండి. ఓకే, 2 hands కూడా హెడ్ కిందకి పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, 2 legs అండ్ హెయిర్లో గాల్లో లిఫ్ట్ చేయాలి. 1 అప్ డౌన్, అప్ 2 3. 2 legs గాల్లో ఉంచాలి ఫ్రెండ్స్, డౌన్ చేయకూడదు. కౌంట్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు 2 కాళ్ళు కూడా గాల్లోనే ఉంచాలి. 3 4 5 6 7 8 9 10. డౌన్
చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది స్టమక్లో. హార్డ్ ఎక్సర్సైజ్, హార్డ్గా ఉంటుంది ఎక్సర్సైజ్ ఇది. అండ్ స్టమక్ అంతా పెయిన్ వస్తుంది. అయితే జస్ట్ రిలాక్స్ అవ్వగానే మీకు జస్ట్ రిలాక్స్ అయిపోతుంది బాడీ అంతా ఫ్రీగానే. అయిన తర్వాత కొంచెం బ్రీతింగ్ తీసుకుని నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళి ఖచ్చితంగా మీరు చేయాలి ఫ్రెండ్స్. కరాటే నేర్చుకోవాలనే తపన ఉంటే సరిపోదు, దాన్ని నేర్చుకునే పట్టుదల, స్వయం కృషి అన్నీ ఉండాలి ఖచ్చితంగా ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ ఐటమ్. స్టాప్ చేయి. చూడండి ఈ ఎక్సర్సైజ్ అంటే ఈ రిస్ట్ స్ట్రాంగ్ అవడానికి అండ్ గబుకు మనం ఈ రోజుల్లో స్కిట్ అయ్యి పడిపోయిన కాళ్ళు చేతులు నిప్పడం ఎరడిపోవడం జరుగుతుంది. ఇది చేయడం వల్ల ఈ మజిల్, ఈ రిస్ట్, హ్యాండ్, షోల్డరు అన్నీ ఫిట్గా ఉంటుంది. చూడండి ఒకసారి ఎక్సర్సైజ్ ఒకసారి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా చూడండి ఒకసారి ఎక్సర్సైజ్. ఓన్లీ ఫింగర్స్ కట్ట ఏమీ అనకూడదు, ఓన్లీ రిస్ట్. ఓకే, 1 2 3 4 5 6 డౌన్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎక్సర్సైజ్ ప్రతిదీ ఖచ్చితంగా పిన్ టు పిన్ ప్రతిదీ సీరియల్గా 1 by 1 ఖచ్చితంగా నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ బాడీ ఫిజికల్గా ఫిట్గా ఉంటుంది. ఖచ్చితంగా చేసి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ప్రతి ఎక్సర్సైజ్. సైడ్ సిట్టింగ్ ఫ్రెండ్స్, ఇది లెగ్స్ ఫ్రీ అవుతుంది అనమాట. లెగ్స్ బోన్స్ ఉన్నా కానీ ఏమున్నా కానీ ఫ్రీ అవుతుంది. అది ఖచ్చితంగా చూడండి ఒకసారి, చూసి చేయండి ఒకసారి. ఇదిగో 1 డౌన్ మెయింటెనెన్స్ చేయాలి. ఓకే, 2 డౌన్, ఎంత డౌన్కి వెళ్తే అంత మంచిది ఈ ఎక్సర్సైజ్. 3 4 5 6 7 8 9 10. ఫస్ట్ చేసేటప్పుడు పెయిన్ఫుల్గా ఉంటుంది, ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్, లెగ్స్కి మంచిది. ఓకే ఫ్రెండ్, సిట్. బాడీ దగ్గరికి లాక్కోండి ఫ్రెండ్స్, బాడీ ఫ్రీగా. ఓకే, స్టాప్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి ఇది ఎక్సర్సైజ్ కూడాని. అండ్ లెగ్స్ 2 స్ట్రైట్గా పెట్టండి. లెగ్స్ 2 స్ట్రైట్గా పెట్టి బాడీ స్ట్రైట్గా పెట్టాలి, ఫిట్గా పెట్టాలి. బాడీ 2 హ్యాండ్స్ గ్రిప్లో పెట్టాలి ఫ్రెండ్స్. 1 బెండ్ అవ్వాలి ఫ్రెండ్స్, అప్, మళ్ళీ బెండ్. 2 అప్, లెగ్స్ పైకి లేకూడదు ఫ్రెండ్స్. అండ్ 3 అప్, 4 అప్, 5 అప్, 6 అప్, 7 అప్, 8 అప్, 9 అప్, 10 అప్. 1 ఫుల్ బెండ్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇలా చూడండి, లెగ్స్ కూడా స్ట్రైట్గా ఉండాలి, బాడీ హెడ్ డౌన్. అప్, 2 అప్, 3 అప్, 4 అప్, 5 అప్. ఓకే ఫ్రెండ్స్, అండ్ చూడండి ఫ్రెండ్స్, ఇది అండ్ 1 హ్యాండ్ హెల్ షేప్ వస్తుంది.
ఫుట్ రెండు స్ట్రైట్గా ఉండాలి. చూడండి ఫ్రంట్ బెండ్ 1, బెండ్ అవ్వాలి, హెడ్ బెండ్ అవ్వాలి. నెక్స్ట్ లెగ్ చేంజ్ 2, మళ్ళీ 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఖచ్చితంగా ఎల్ షేప్ రావాలి ఫ్రెండ్స్. ఇది లెగ్ ఇలా ఉండాలి, ఎల్ షేప్. అండ్ బాడీ స్ట్రైట్గా ఉండాలి. అండ్ బ్యాక్ అండ్ నెక్ అండ్ ఫుల్ బెండ్ అవ్వాలి. ఓకే, ఇది ఖచ్చితంగా డెఫినెట్గా లెగ్స్కి అండ్ ఫిట్గా మజిల్స్ తయారవుతాయి, ఫిట్గా ఉంటాయి లెగ్. అండ్ స్ట్రైట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత క్లోజ్ లెగ్స్ క్లోజ్ చేయాలి. బటర్ఫ్లై యాక్షన్ దగ్గరికి వీలైనంత వరకు దగ్గరికి లాక్కోవాలి ఫ్రెండ్స్. షేక్ చేయాలి ఇలాగా. అండ్ 2 లెగ్స్తో 2 హ్యాండ్స్ క్యాచ్ చేయాలి. చేసి ఖచ్చితంగా ఇలా చేయాలి ఫ్రెండ్స్. చేయడం వల్ల లెగ్స్ ఫ్రీ అయ్యి మీకు నరాలు ఎక్కడ నిప్పు ఉండటం గట్రా ఏమి ఉండదు, ఫ్రీ అవుతాయి, బాడీ ఫ్రీ అవుద్ది ఫ్రెండ్స్. స్ట్రెచ్చర్ ఫ్రీ అవుద్ది. ఖచ్చితంగా చూసుకోండి ఫ్రెండ్స్. డెఫినెట్గా ఇలా చేయాలి. ఒక 2 minutes 1 minute ఇలా చేయాలి. బాడీ ఫ్రీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా జస్ట్ తర్వాత రిలాక్స్ అయిపోవాలి. 2 legs ఫ్రంట్ ఓపెన్ చేసి అండ్ జస్ట్ రిలాక్స్. లెగ్స్ ఫ్రీగా అంటే లెగ్స్కి వామప్ చేయాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా డెఫినెట్గా ప్రతి ఎక్సర్సైజ్ కూడా యూజ్ఫుల్ అయ్యేదే. ప్రతి బాడీకి యూజ్ఫుల్ అయ్యి ఖచ్చితంగానే డెఫినెట్గా ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఇన్ అవుట్ ఫుడ్స్ చేసిన తర్వాత లెగ్స్ ఫ్రీ చేసుకుని రొటేషన్ చేసి ఖచ్చితంగా డెఫినెట్గా చేయాలి. చేసిన తర్వాత లెగ్స్ ఓపెన్ చేసి ఫుట్ బ్యాక్ సైడ్ 1 ఫ్రంట్, 2 బ్యాక్, 3 ఫ్రంట్, 4 బ్యాక్, 1 బ్యాక్, 2 బ్యాక్, 3 ఫ్రంట్, 5 బ్యాక్, 6 ఫ్రంట్, 7 బ్యాక్, 1, 2, 3. ఖచ్చితంగా లెగ్స్ ఫ్రీ అయిన తర్వాత అండ్ స్టాప్ చేసుకోవాలి. చేసుకుని లెగ్స్ ఫ్రీ చేసుకుని లెగ్స్ జస్ట్ పైకి లెగ్స్ ఫ్రెండ్స్ కొంచెం బాడీ ఫ్రీ చేసుకోవాలి. బాడీ ఫ్రీ చేసుకుంటే మీకు ఎక్కడైనా బాడీ బ్లడ్ స్టక్ అవ్వడం కానీ మజిల్స్ స్టక్ అవ్వడం కానీ జరిగితే కొంచెం ఫ్రీ అవుతుంది బాడీ. చేసుకుని జస్ట్ వామప్ ఫ్రంట్కి బ్యాక్ నడవడం కానీ ఇలాగ అటు ఇటు నడవడం కానీ చేయాలి ఫ్రెండ్స్. చేయటం వలన కొంచెం బాడీ ఫ్రీ అయ్యి ఖచ్చితంగా మజిల్స్ గట్ట అన్నీ ఫ్రీ అవుతాయి. మజిల్స్ పట్టడం గట్ట ఏం చేయదు, ఖచ్చితంగా ఉంటుంది. చూడండి. స్టాప్. 1 స్టెప్ వేసాం ఫ్రెండ్, లోవర్ బ్లాక్. 1 స్టెప్ లోవర్ బ్లాక్. 2 మళ్ళీ 1, 2, 3, 4, 5, 6 step 4 turn front 1, 2, 3, 4, 5 turn 1, 2, 3,
1. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరాటీ గోపిన్ ఫ్రెండ్స్. కరాటీ ఫస్ట్ బేసిక్ కట్ట ఎలా ఉంటుంది ఏంటనేది చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చేయండి ఫ్రెండ్స్. నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 1. కరాటీ బేసిక్ లో నేను సెకండ్ పార్ట్ లో చెప్పాను ఫ్రెండ్స్. కట్ట ఎలా స్టార్ట్ చేస్తారో, ఎలా బెండ్ చేయాలని చెప్పాను. కట్టలో లోయర్ బ్లాక్, మిడిల్ పంచ్ ఎలా యాడ్ చేస్తారో చూడండి ఫ్రెండ్స్. లోయర్ బ్లాక్, మిడిల్ పంచ్ కట్టలో ఎలా యాడ్ చేస్తున్నారో ఫస్ట్ కరాటీ బేసిక్ కట్ట ఇది నేను ఆల్రెడీ స్టెప్స్ చెప్పాను ఫ్రెండ్స్. అందులోనే పంచు బ్లాక్ యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎలా యాడ్ అవుతుంది ఏంటనేది చూడండి ఫ్రెండ్స్. ఒకసారి ఎలా చేస్తున్నాను. యోయ్ పోస్ 1 లోయర్ బ్లాక్, 1 2 మిడిల్ పంచ్, మళ్ళీ 1 లోయర్ బ్లాక్, 2 మిడిల్ పంచ్, మళ్ళీ 1 స్ట్రైట్ లోయర్ బ్లాక్, 2 3 4 5 Hill. head turn of the friends. 1 lower block, 2 middle punch, 1 2 3 4 straight friends. Body straight గా ఉండాలి ఫ్రెండ్స్. అండ్ లోవర్ బ్లాక్ అండ్ మిడిల్ punch, 1 middle, 2 middle, 3 middle punch. షోల్డర్ తిన్నగా ఉండాలి ఫ్రెండ్స్. కొట్టారని 1 1 2 3 4 5 head turn up. ఇది ఫ్రెండ్స్ కరాటీలో ఫస్ట్ కట బేసిక్. కరాటీలో కట ఇలాగే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ బేసిక్ లోయర్ బ్లాక్, మిడిల్ పంచ్ కట కంప్లీట్ అవుతుంది. చేసే వీడియోస్ మీరు లైక్ చేసి ఎంకరేజ్మెంట్ చేస్తేనే స్ప్రెడ్ అవుతాయి ఫ్రెండ్స్. బెల్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ స్ప్రెడ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ కట్ట ఎలా ఉంటుంది ఏంటంటే ఫస్ట్ బేసిక్ చేసి చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఫస్ట్ యోయ్ పోస్ అండ్ 2 హ్యాండ్స్ క్యాచింగ్, 8 క్యాచింగ్ పట్టుకోవాలి ఫ్రెండ్స్. 2 legs క్లోజ్ చేయాలి. ఫస్ట్ బెండ్ అవ్వాలి ఫ్రెండ్స్, బాడీ స్ట్రైట్. ఓకే ఫైన్. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్తాం ఫ్రెండ్స్. 1 ఫస్ట్ 2 ఓకే ఫ్రెండ్స్. మళ్ళీ బ్యాక్ అప్ 1 ఫుల్ బెండ్ ఉండాలి ఫ్రెండ్స్ బాడీ. రైట్ సైడ్ ఫ్రెండ్స్ ఈసారి 1 బాడీ బెండ్, ఫుల్ బెండ్, 2 అండ్ మళ్ళీ బ్యాక్ అప్ ఫ్రెండ్స్. 1 2 legs క్లోజ్లో ఉండాలి ఫ్రెండ్స్ అండ్ బాడీ ఫ్రంట్. ఈసారి స్ట్రైట్ ఫ్రెండ్స్. 1 2 3 4 ఫుల్ బెండ్లో ఉండాలి ఫ్రెండ్స్. స్ట్రైట్ చూడాలి, బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఈసారి లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతుంది ఫ్రెండ్స్. 1 అండ్ లాస్ట్ 1 2 మళ్ళీ బ్యాక్ 1 1 2 mali back up friends. 1 1 2 mali front and connect friends. Right side. Okay friends. 1 1 2 mali back
back side 1 2 back and steps up your pose. ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ కట్టలో బేసిక్ ఫస్ట్ ఇలా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత దీంట్లో లోయర్ బ్లాక్ మిడిల్ ఫంక్స్ యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. అది కూడా ఎలాగే యాడ్ అవుతుందో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. యాయ్ పోస్. ఓకే ఫ్రెండ్స్. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ నేర్ దగ్గరికి వెళ్తుంది ఫ్రెండ్స్. 1 ఓకే ఫ్రెండ్స్. 1 ఇది లోయర్ బ్లాక్ ఫ్రెండ్స్. ఫస్ట్ 1 స్టెప్కి రైట్ బ్యాక్ లెగ్ లోయర్ బ్లాక్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ స్టెప్కి మిడిల్ ఫంచ్ అండ్ ఫంచ్ లెగ్ స్ట్రైట్గా వెళ్ళాలి ఫ్రెండ్స్. 1 ఓకే ఫ్రెండ్స్. మళ్ళీ ఫంచ్లో ఉన్న బ్లాక్ మిడిల్ ఫంచ్ లోయర్ బ్లాక్ అన్నది ఎలా ఉంటుంది ఏంటన్నది ఫస్ట్ లోయర్ బ్లాక్ ప్రాక్టీస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ప్రాక్టీస్ లోయర్ బ్లాక్ ఎలా చేయాలి ఏంటన్నది ఒకసారి చూడండి. లోయర్ బ్లాక్ మిడిల్ ఫంచ్ చెప్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అవి తీసుకెళ్ళి కట్టలో యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఎలా ఉంటుందో ఫస్ట్ కట్టలో యాడ్ అవుతాయి లోయర్ బ్లాక్ మిడిల్ ఫంచ్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. జాయ్ ఓస్. ఓకే ఫ్రెండ్స్. కీపర్ స్టాండ్ 1 2 ఓకే ఫ్రెండ్స్. లోయర్ బ్లాక్ 1 లోయర్ బ్లాక్ ఫ్రెండ్. ఇది లోయర్ బ్లాక్ అంటారు దీన్ని. 1 2 ఓకే. 1 లోయర్ బ్లాక్ ఫ్రెండ్. మిడిల్ ఫంచ్ 2 మిడిల్ ఫంచ్ 1 2 ఓకే ఫ్రెండ్స్. 1 లోయర్ బ్లాక్ 2 మిడిల్ ఫంచ్ 1 లోయర్ బ్లాక్ 2 మిడిల్ ఫంచ్ 1 లోయర్ బ్లాక్ 2 మిడిల్ ఫంచ్ and change 1 2 1 2 1 2 1 2 1 2 ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. లోయర్ బ్లాక్ అండ్ మిడిల్ ఫంచ్ లోయర్ బ్లాక్ అండ్ మిడిల్ ఫంచ్ ఈ రెండు కాంబినేషన్ లోయర్ బ్లాక్ మిడిల్ ఫంచ్ కాంబినేషన్ తీసుకెళ్ళి ఫస్ట్ కట అంటే సెకండ్ క్లాస్లో చెప్పాను కదా ఫ్రెండ్స్. సెకండ్ బేసిక్లో చెప్పాను కదా నీకు క్లాస్లో చెప్పాను. ఇప్పుడు కూడా ఈ లోయర్ బ్లాక్ మిడిల్ ఫంచ్ ఫస్ట్ కట్టలో ఎలాగే యాడ్ అవుతాయి ఏంటన్నా చూపిస్తాను ఫ్రెండ్స్. 1 స్టెప్ వేసాం ఫ్రెండ్. లోయర్ బ్లాక్ 1 స్టెప్ లోయర్ బ్లాక్ 2 మళ్ళీ 1 2 3 4 5 6 step 4 turn front 1 2 3 4 5 turn 1 2 3 4 5 turn 1 2 1 2 turn up 1 హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరాటీ గోపీని ఫ్రెండ్స్. కరాటీ ఫస్ట్ బేసిక్ కట్ట ఎలా ఉంటుంది ఏంటనేది చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చేయండి ఫ్రెండ్స్. నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 1 కరాటీ బేసిక్ లో నేను సెకండ్ పార్ట్ లో చెప్పాను ఫ్రెండ్స్. కట్ట ఎలా స్టార్ట్ చేస్తారో ఎలా బెండ్ చేయాలన్నది చెప్పాను. కట్టలో లోయర్ బ్లాక్ మిడిల్ పంచ్ ఎలా యాడ్ చేస్తారో చూడండి ఫ్రెండ్స్. లోయర్ బ్లాక్ మిడిల్ పంచ్ కట్టలో ఎలా యాడ్ చేస్తున్నారో ఫస్ట్ కరాటీ బేసిక్ కట్ట ఇది నేను ఆల్రెడీ స్టెప్స్ చెప్పాను ఫ్రెండ్స్. అందులోనే పంచు బ్లాక్ యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎలా యాడ్ అవుతుంది ఏంటనేది చూడండి ఫ్రెండ్స్. ఒకసారి ఎలా చేస్తున్నాను. యోయ్ పోస్ 1 lower block 1 2 middle punch
మళ్ళీ 1 lower block, 2 middle punch, మళ్ళీ 1 straight lower block, 2 3 4 5 Really? 6 head turn over the 1 lower block, 2 middle punch, 1 2 3 4 straight. Friends, body straight గా ఉండాలి ఫ్రెండ్స్. అండ్ లోవర్ బ్లాక్ అండ్ మిడిల్ ఫ్రెండ్స్. 1 మిడిల్, 2 మిడిల్, 3 మిడిల్ ఫ్రెండ్స్. షోల్డర్ తినగా ఉండాలి ఫ్రెండ్స్. కొట్టారని 1 1 2 3 4 5 head up. ఇది ఫ్రెండ్స్ కరాటీలో ఫస్ట్ కట బేసిక్. కరాటీలో కట ఇలాగే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ బేసిక్ లోవర్ బ్లాక్ మిడిల్ పంచ్ కట కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇది మీకోసం ఖచ్చితంగా 1 అవర్ చేశాను క్లాస్. ఇది 1 అవర్ ఫస్ట్ నుంచి, అంటే స్టార్టింగ్ కరాటీ ఎలా స్టార్ట్ చేస్తారో ఎక్కడ ఫస్ట్ కట దాకా 1 అవర్ చేశాను. అంటే పంచెస్ అండ్ బ్లాక్లు అండ్ ఫస్ట్ కట అంటే ఫస్ట్ బేసిక్ అనమాట. కరాటీలో ఫస్ట్ బేసిక్ ఎలా ఉంటుంది ఏంటన్నది చేసి చూపించాను ఫ్రెండ్స్. ఇది 1 అవర్ వచ్చింది క్లాస్ ఖచ్చితంగా. ప్లస్ బాయ్స్తో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాల్సింది గర్ల్స్ అంటే లేడీస్. అంటే ఈ రోజుల్లో సిచ్యువేషన్స్ లేడీస్ మీద అరాచకాలు చేయడం, ఏడిపించడం, టీజింగ్ ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా లేడీస్ మీరు ఎక్కడికైనా మీ ఇన్స్టిట్యూట్ అంటే ఎక్కడైనా కరాటే ఇన్స్టిట్యూట్ వెళ్ళి నేర్చుకున్నా పర్లేదు. ఆన్లైన్లో చాలామంది యూట్యూబ్లో కరాటే మాస్టర్స్ చాలామంది మాస్టర్స్ క్లాసులు చెప్తున్నారు. ఆ క్లాసులు ఫాలో అయ్యి ఇంటికాడ ప్రాక్టీస్ చేసినా పర్లేదు. చేసి అంటే డైలీ కంటిన్యూగా 1 అవర్ హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేసి ఖచ్చితంగా మీరు ఫిట్గా అంటే బాడీ ఫిజికల్గా ఫిట్గా మైండ్ వర్క్ చేసుకుని మైండ్ షార్ప్నెస్గా పనిచేస్తుంది. అంటే సెల్ఫ్ డిఫెన్స్ అంటే మిమ్మల్ని మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని మీరు కాపాడగలుగుతారు. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఆత్మరక్షణ కోసం మాత్రం ఈ కరాటే నేర్చుకుంటారు ఫ్రెండ్స్. ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేసేది కాదు. ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఖచ్చితంగా లేడీస్ ఎంతమంది అయితే చూస్తున్నారో ఖచ్చితంగా చూసినా ఎక్కడన్నా నేర్చుకునే ఇన్స్టిట్యూట్ ఉన్నా అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేర్చుకుని మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి బెల్ ఆల్ని పెట్టండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. చూసి మీరు నేర్చుకుని లేడీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజుల్లో ఖచ్చితంగా నేను చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది లేడీస్ కోసం. ఫస్ట్ లేడీస్ నేర్చుకోండి. లేడీస్ నేర్చుకుని సెల్ఫ్ డిఫెన్స్ అంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ ఆత్మరక్షణ కోసం ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా చూసి ఖచ్చితంగా మీకు ఎలాగుంది ఏంటనేది కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. కాంబినేషన్ లోయర్ బ్లాక్ మిడిల్ పంచ్ చూడండి అబ్జర్వేషన్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇది లోయర్ బ్లాక్ మిడిల్ పంచ్. ఈ కాంబినేషన్ ఫస్ట్ కట్టలో కలుస్తుంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూడండి. ఇదిగో 1 లోయర్ బ్లాక్, 2 మిడిల్ పంచ్, 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 1 లోయర్ బ్లాక్, 2 మిడిల్ పంచ్. ఇది 2 కౌంట్ కింద చేసాం ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్గా 1 కౌంట్ చేయాలి. 1 2 3 4 5 హ్యాండ్ చేంజ్. ఈసారి ఇది 2 కౌంట్ చేస్తాం ఫ్రెండ్స్. మళ్ళీ 1 1 2 1 2 1
2 1 2 1 2 1 2. ఇది డైరెక్ట్ 1 కౌంట్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్ ఫ్రెండ్స్. అక్కడే ఉండు, ఆపు.